మహిళా ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. శనివారం రాత్రి 7:30 ముంబైలోని బ్రబౌన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకుని ఛాంపియన్గా నిలిచింది. ముందుగా బౌలింగ్లో అదరగొట్టిన ఢిల్లీ టీం బ్యాటింగ్లో పరుగులు చేయడంలో కీలక ప్లేయర్లు విఫలం కావడంతో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ముంబై ఉంచిన 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులు చేసింది. మారిజాన్ కాప్ 26 బంతుల్లో అత్యధికంగా 40 పరుగులు చేసింది. చివరి ఓవర్లో ధనాధన ఇన్నింగ్స్ ఆడింది, కానీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. 18వ ఓవర్లో ఆమె నాట్ స్కైవర్ బంట్ బౌలింగ్లో అవుట్ అయ్యారు. అదే ఓవర్లో శిఖా పాండే ఖాతా తెరవకుండానే అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి ఓవర్లో ఢిల్లీ 14 పరుగులు చేయాల్సి వచ్చింది. నిక్కీ ప్రసాద్, శ్రీచరణ్ జట్టులో ఉన్న విజయ పదానికి నడిపించలేకపోయారు. నిక్కీ 23 బంతుల్లో 25 పరుగులతో నాటౌట్గా నిలిచింది. ఫైనల్ ముంబై ఇండియన్స్ కప్పు కొట్టేసింది. దీంతో ఈసారి మెన్స్ ముంబై ఇండియన్స్ కూడా కప్పు కొట్టేస్తుందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈసారి 2025 మెన్స్ ఐపీఎల్ కప్పు ఎవరు లిఫ్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.